వర్గంలో గత 6 రోజులుగా విజయ సంకల్ప యాత్ర పేరుతోటి మరి ఆయా ప్రాంతాలని విజిట్ చేస్తూ స్థానిక సంస్థల్ని అర్థం చేసుకుంటూ ప్రజలతోటి మమేకమై వాళ్ళతో మాట్లాడుతూ ఆ సమస్యలకి కారణాలు ఆ సమస్యలు తీరాలంటే మనం ఏం చేయాలి, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆ పథకాలు ఎంతమందికి చేరిని ఇంకెవరికి చేరాలి అనే విషయాల మీద కూలంకషంగా మరి వందల సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దీంట్లో మాకు అర్థమైంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకి ఏదో పేర్లు పెట్టి తికమక చేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాట వాస్తవం. మాకు క్రెడిట్ రావాలని కాదు మేము కోరుకుంటుంది, కేంద్రానికి క్రెడిట్ రావాలనేది మా తపన కాదు. కానీ కనీసం ఆ పథకాన్ని సవ్యంగా చేర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దాని మీద మాత్రం మేము డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి సిద్ధం అవుతున్నాం. నంబర్ 2, ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళకి మరి దాదాపుగా వారం రోజులు పైగా అయిపోయింది. ఈ పైగా అయిపోయి ఈ చెత్త క్లీన్ చేయకుండా ఇప్పుడు మీరంతా ఈ విజువల్స్ చూస్తున్నారు. ప్రతి రోడ్లోనూ ప్రతి కార్నర్లోనూ టన్నుల కొద్దీ చెత్త, దాంట్లో హ్యూమన్ వేస్ట్ ఉంది, అదర్ బయలాజికల్ వేస్ట్ ఉంది, ఇంకోటి ఉంది, దుర్గంధం, రకరకాల క్రిమికీటకాలు, దోమలు, ఈగలు. ఇది మనం సిటీ అంటున్నాం. అమృత పథకంలో దీన్ని స్మార్ట్ సిటీ అన్నాం. దీనికి వందలాది కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో కేంద్రం కేటాయిస్తే ఆ కేటాయింపులు ఎక్కడికి వెళ్ళినాయో మనకు తెలియదు. పేకలవాగ్ అలాగే ఉంది, ఓపెన్గా ఉంది. స్వచ్ఛ భారత్ ఫండ్స్ ఎటు వెళ్తున్నాయో మనకు తెలియదు. ఈ ఉద్యోగస్తులకి వాళ్ళ ధర్మమైన డిమాండ్స్ని తీర్చడానికి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ మీటింగ్ పెడుతున్నారు, వాయిదా వేస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ సిటీని క్లీన్ సిటీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. ఈ చెత్తా చెదారం తీసేయాల్సిన బాధ్యత ఉంది. అర్హులకి వాళ్ళకి కావాల్సినటువంటి స్కీమ్స్, మరి ముఖ్యంగా కేంద్రం ఇస్తున్నటువంటి స్కీమ్స్ని అందేలాగా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలా ఒక్కొక్క అంశాన్ని అర్థం చేసుకుంటూ ఒక్కొక్క వార్డులో, ఒక్కొక్క డివిజన్లో, ఒక్కొక్క ఇంటికి వెళ్తూ మరి మా కార్యకర్తలు చేస్తున్నటువంటి ఈ హ్యుమాంగస్ జాబు, ఈ మంచి పనిని వారందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఎలక్షన్స్ దాకానో బియాండ్ ఎలక్షన్స్ కంటిన్యూస్గా మేము మానిటర్ చేస్తూనే ఉంటామని చెప్పేసి అందరికీ తెలియచేస్తూ ఈ ప్రభుత్వానికి కూడా మేము వాచ్ చేస్తున్నామన్న విషయాన్ని తెలియపరుస్తూ హెచ్చరిక చేస్తూ మరి వారి పాలన వారు చేయాలి, కేంద్రం పాలన కేంద్రం చేస్తుంది. రాబోయే రోజుల్లో అసలు ఈ గొడవ లేకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని, అది వస్తే మనకి డబుల్ ఇంజిన్ ఈ సమస్యలన్నీ తీరుతాయని మా ప్రతి కార్యకర్తలోనూ ఎవరినైతే మేము కలుస్తున్నామో వాళ్ళందరిలో కనపడుతున్నటువంటి కాన్ఫిడెన్స్. లెట్స్ హోప్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. మీడియా పాత్ర కూడా చాలా ఉంది. మీరు కూడా ఈ విషయాల మీద ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గంగాధర్ గారికి రోజువారీ వడ్డీ అంటే కనీసం 5 రూపాయలు 3 రూపాయలు ఇలా ఉన్నట్టు కదా. మీకు 5 రూపాయల వడ్డీ ఉందా? అంత వడ్డీతో పని లేకుండా నరేంద్ర మోడీ అమ్మా మీరు బయట తీసుకోవాల్సిన పని లేదమ్మా. దానికోసమే నరేంద్ర మోడీ 10,000 రూపాయలు ఫోన్ నెంబర్ ఉందా మీకు? ఫోన్ నెంబర్ మీ ఆయన అడిగింది. అదిగో ఫోన్పే ఉందా మీకు? ఫోన్పే ఉందంటే మీకు రోజువారీ వడ్డీ కాదు. ఎంత తీసుకుంటారు? 10,000 తీసుకుంటారు. రోజుకు 100 కడతారు. 10,000 తీసుకొని 100 కడతారు. ఒకసారి 10,000 తీసుకుంటే దాన్ని రొటేషన్గా చేసుకోవచ్చు. నమస్కారం సార్. మీ గౌరవండి సార్. టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ పనిచేసి ఉండేది నా పేరు కేవీ లక్ష్మణ్. గ్రూప్ పడిగినాడు కానీ ఫాదర్ మా గ్రూప్